హలో, వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషావరం మాట్లాడుతున్నాను. హలో, బాగున్నారండి? అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి, ఇవాళ జీడి పిక్కలతోని, అంటే జీడి పిక్కలు వచ్చి కింద కాయలు ఉంటాయి కదండి, ఆ కాయలు ములక్కాడ వేసి పులుసు పెట్టానండి. ఇదిగోండి కావలసిన పదార్థములు: మెంతులండి, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకండి. ప్లస్ ఇగోండి ఇవాళ అది జీడిపప్పు అవుతుంది కదండి, అట్లా కాయలతో పులుసు చేస్తున్నాం. ఇదిగోండి చింతపండు అండి, ఉప్పు అండి, పసుపు అండి, కారం అండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, బెల్లం. ఇవి ఉల్లిపాయలు బాగా పిసుక్కుందామండి తాలింపు వేసి లోపల. మెంతులు వేసానండి. ఇగో ఎల్లుల్లిపాయలండి, రోజు ఒకే రకం తిన్న బోరు కొడుతుందని ఇవాళ ఇచ్చేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర అండి. కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటాయండి ఆ కాయలు. ఇదిగోండి ఒక స్పూన్ ఉప్పు వేసానండి. స్పూన్ కొద్దిగా ఎక్కువ వేసాను, పులుపు ఉంటుంది కానీ పడుతుంది. ఇంకా కొద్దిగా పసుపు అండి, కారం అండి, కొత్తిమీర. ఈ పసుపు, కారం, ఉప్పు అన్నీ మెత్తగా పిసికేసుకోవాలండి ఉల్లిపాయలతో ఇలాగండి. మొత్తం అన్నీ మెత్తగా పిసికేసుకుని అప్పుడు తాలింపులు వేద్దామండి. ఇదిగోండి ఇలా పిసికేసుకుంటే బాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దామండి. ఉప్పు, పసుపు, కారం, బెల్లం అన్నీ వేసానండి. ఇదిగోండి ఇదిగోండి. ఇదిగోండి వేగుతుంది. 2 ములక్కాయలు కూడా వేసుకుందామండి, బాగుంటాయండి. ఇదిగోండి ఇలా వచ్చినాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందామండి, కొద్దిగా లైట్గా. ఇదిగోండి దానికి కొంచెం జీడిపప్పు, నిన్న ఉల్లిపాయ జీడిపప్పు రుబ్బుంచానండి, నువ్వులు వేసండి. కొద్దిగా అది కూడా వేద్దామండి, బాగానే ఉంటుంది. అదండి, ఇందులో కొద్దిగా జీడిపప్పు, నువ్వులు వేసి రుబ్బాను అన్నమాట. నిన్నట్టు మసాలా ఉంటే అది కొంచెం ఏం చేస్తామండి, పిల్లలు కొత్త కొత్త వెరైటీ చేయాలంటే ఏదో ఒకటి చూసి పురమాయించుకోవాలండి. మనకే తినబుద్ధి వేయట్లేదు, కొత్త అయిపోయింది పిల్లలకే కదా. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇది నుంచి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిద్దామండి. ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ పెడతామండి. ఇదిగోండి వేగుతుంది, బాగానే వేగుతుంది. ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, చెప్పాలనిపించిందండి, షేర్ కూడా కదండి. అత్తలు, కోడళ్ళు ఉన్నవారు ఎవరైనా సరే, ఎవరికైనా మనసులో రాగద్వేషాలు ఉంటాయండి. నేను ఒకప్పుడు కోడలండి, ఇప్పుడు అత్తనయ్యాను.
మనల్ని చూసి మన పిల్లలు నేర్చేసుకుంటారండి. ఎంత కోపం వాళ్ళ ముందు ప్రదర్శించకూడదండి. రేపొద్దున వాళ్ళు పెద్దయ్యి మనతో గలత్ వ్యవహారం చేసి లక్షణాలు కూడా వచ్చేస్తాయండి. ఎందుకంటే నాకు 2 మగపిల్లలండి. నేను 40 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నానండి. ఇప్పుడు ఇవాళ మా పిల్లలు 2 నన్ను అసలు కాలు కింద పెట్టినారండి. ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళో 2 వేసి పెళ్ళండి, అయినా నా కాలు నొక్కుతారండి. సమాజంలో చూస్తున్నాం కదండి ఎలాంటి మనుషులను. ఎంత కోపం ఉన్నా మనం అదిమి పెట్టుకుని పిల్లల దగ్గర ఏంటి, మన అత్తవారి దగ్గర ఏంటి, ఎవరికి కోపం ఉండదండి, అందరికీ కోపం ఉంటుందండి. ఉంటాం మాకు లేదండి కోపం. 43 సంవత్సరాలు ఉన్నానండి ఇంట్లో. అది చెప్తున్నానండి. అది పాటింటే కొంచెం మన జీవితం కూడా బాగుంటుందండి. రేపొద్దున మన మగపిల్ల అయితే మనకు కష్టమండి. ఆడపిల్ల ఉన్నోళ్ళు కొంచెం మగోళ్ళని డౌన్ చేస్తున్నారు అత్త మామని, అది తప్పండి. మనం చూస్తేనే రేపు మన పిల్లలు మనకు వచ్చి కోళ్ళు కూడా నేర్చుకుంటారండి. అది చేసిన అత్తను అలా మనం చేస్తే తప్ప అనేసండి. ఇది వంశపారంపర్యంగా వచ్చేస్తుంది. ద్వేషం అన్నది మనం పెంచుకున్నామంటే కొంచెం మనం అత్తలే ఓర్చుకోవాల్సి వస్తుంది. కోడళ్ళు అలా ఉన్నప్పుడు అలా అయిపోయిందండి. కోడళ్ళు ఏంటంటే స్మైల్ అయ్యో పెద్దవాడు అయిపోయారు, ఆవిడతో మనకేంటి అనుకుంటే అండి. మా టైంలో మా హస్బెండ్ చెప్పేవారండి, మా రాజుగారు, మా అమ్మ చదువుకోలేదు, దాంతో సమంగా మనం అంటే ఇంకా లాభం ఏంటి, నువ్వు చదువుకున్న దానివి అది చదువుకుంది అంటే నేనేం పెద్ద ఎంఏ కదండి, 10th చదివానండి. ఇది దీన్ని బట్టి చూస్తే మనం ఎవరివైనా ఆయన అన్న మాటకి చాలా అర్థం ఉందండి. నాకు కాకపోతే చిన్నప్పుడు ఈయన పోయారు, నాకు 25 years అప్పుడు ఈయన పోయారండి. కానీ ఆయన అన్న మాటలు ఇవాళకి నాకు 64 years అండి. ఆయన పోయి 8 సంవత్సరాలు మీరే లెక్కేసుకుని ఇవాళకి నేను అనుకుంటానండి, అయ్యో నిజమే కదా, ముసలోళ్ళు అంటే మనకి రేపు పొద్దున్న మళ్ళీ అలాకు చాలామంది చాలా రకాలుగా ఉంటారండి. భోజనం పెట్టకపోవటం ఇలా రకరకాలుగా ప్రవర్తింటారు. కానీ దాన్ని మనం నెట్టుకుని అన్నట్లు మన భర్తకు సహకరించి, భర్త మిమ్మల్ని ప్రేమించవచ్చండి, కానీ మీరు ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చినాడు, అది స్వచ్ఛమైన ప్రేమ, అసలైన ప్రేమ అండి. మిమ్మల్ని ప్రతి విషయంలోనే ఆయన అడుగుకి మడుగులు వస్తారండి. మనం ఒక మెట్టు దిగారంటే మగోళ్ళు 10 మెట్లు దిగుతారమ్మా. అందుకని ప్రతి ఊరు కూడా అత్త మామలు ఆడపడిసి ఎన్నాళ్ళు ఉంటారమ్మా, కొన్ని రోజులు ఉంటుంది, మనం గౌరవించేస్తే అయిపోతుంది. తర్వాత మనదే కదమ్మా, మన ఇల్లు మనమే తింటాం, మన ఇష్టానుసారంగా మనమే ఉంటాం. నేను చెప్పదలుచుకున్నాండి, చెప్పాను. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, ఏమనుకోకండి. నా మనసు చెప్పాను. నేను 43 సంవత్సరాలు, ఇవాళ నా పిల్లలు అసలు 2కి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా ఉన్నారండి. అయినా సరే ఇవాళకి కూడా ఇంట్లో నాదే పెత్తనమండి. నేను ఏదంటే అదే. మీరు కూడా అలాగా రాజ్యాల బతకాలి. ఇప్పుడు మనం కొద్దిగా అత్తింట్లో వదుకుంటే తర్వాత జీవితం అంతా మందే రాజ్యం అండి. జీవితం అంతా మందే రాజ్యం. అది మరి నేను తప్పు అన్నానో రైట్ అన్నానో నాకు తెలియదండి. తప్పు అయితే పాటించకండి, రైట్ అయితే మీరు ఆ విధంగా వ్యవహరించినట్టు మీకు సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవం అంటే అబ్బబ్బబ్బా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా వాళ్ళు అందరూ అంటారండి, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎదుర్కొని ఉందనేసి ప్రతి ఒక్కళ్ళు అంటారండి. అత్తింట్లో నాళ్ళు మా క్లాస్మేటే అంటున్నారండి. అందుకని మీరు కూడా అలా ఉండి మీ గౌరవాన్ని, మీ భర్త గారి గౌరవాన్ని 2 ఇంతలు పెంచాలండి. నేను కోరుకుని 2 ఇంతలు మనం పెంచినది మన భర్తే కాదు, మన పిల్లలు కూడా మనం చెప్పిన మాటల్లో వింటారండి. ఇప్పుడు ఎందుకు పిల్లలు చెడిపోతున్నారండి, ఈ మన క్రోధంలో మనం వాళ్ళని పట్టించుకోమండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, అటు ఇటు పక్కకి వెళ్ళిపోయి. అదే అమ్మమ్మ ఉన్నారు, నానమ్మ ఉన్నారు, పుట్టినరోజు వచ్చింది, ఇగో ఇంటికి పెద్దలు వచ్చారు, ఇగోండి వేస్తేనండి మొక్కలు, వాళ్ళకి గౌరవించాలి అని మనం చెప్పినాడు, మనకి వాళ్ళు గౌరవిస్తారండి. ఎవరు చుట్టాలు వచ్చిన లేచి నుంచో పెద్దోళ్ళ ముందు ఇవన్నీ మట్టికి మా ఇంట్లో ఉండి అండి, మా అత్త ఇంట్లో, మా రాజులో ఉంటాయి కొంతమంది. కానీ ఇప్పుడు పనవట సైడ్ తగ్గిపోయిందండి. టాటాలో మట్టికి ఈ పద్ధతులు ఇప్పటికీ ఉంటాయండి. అందుకే ప్రతి ఇంట్లో అత్తమ్మ ఉంటారు టాటాలో. అది మీ మాట మీతో మనసులో ఉంటుందండి, మాకు ఉండి అందుకని అలా మెల్లిగా అర్థం చేసుకోక ఈనాటికి ఇంకా ఎక్కువ అనుభవం అయిపోయి నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నానండి. దీన్ని ఎవరైనా సరే అండి, ఎవరైనా నవ్వుతా పలకరింతే మీ సొమ్ము పోదండి. కానీ మీకు వచ్చేది ముఖానికి అందం వస్తుంది. మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే అండి, మీకు ఎక్కడికి వెళ్ళినా పార్టీలను అమ్మ అత్తగారిని మాంగారిని ఇంట్లో ఉంచుకుందంటాము, ఎంత మంచిదని. రేపు మన పిల్లలకు కూడా సంబంధాలు మంచివి వస్తాయండి, ఎత్తుక్కోకుండాను. ఇప్పుడు మగపిల్లలు పెళ్ళి అవ్వట్లేదండి, మీకు తెలుసు కదండి. ఆ విధంగా మీరు కూడా కొద్దిగా ట్రై చేసి చూడండి. కోపం అన్నది వస్తుందండి. మన ఇంట్లో మనం బాగుంటే మన భర్త మనల్ని ఇంకా ఎక్కువ ప్రేమించాడండి. వాళ్ళ అమ్మ బాబుని, వాళ్ళ అక్క చెల్లుల్ని, అన్నదమ్ముని చూస్తే అతను మిమ్మల్ని దోగుణా ప్రేమించాడండి. ఇది ఆలోచించండి ఒకసారి. మీరు ఆలోచించి కావాలంటున్నాడు అండి, అది లేదు, నా మాట తప్పు అయితే తీసేయండి. అదో బాగా ఏగిపోయిందండి, అచ్చ తరిపితే
నేను కొంచెం హిందీ వాడుతున్నానండి. హిందీ రాను కూడా నేర్చుకోవచ్చండి. అచ్చా తరఫు అంటే బాగా ఎగిపోయిందండి. హైదరాబాద్లో మొట్టమొదటి అందరికి వచ్చులేండి. అయినా ఇదిగో మసాలా నీళ్ళు వేసాను. ఇదిగోండి చూసుకోవాలి. ఏదైనా పొద్దున్నే పరగడుపున వండుకుని మధ్యాహ్నం కానీ అది రాత్రి వండుకుని పొద్దున్న కానీ తింటే బాగుంటాయండి. కోరుతాయని ముక్కలు బాగా పట్టుకుంటాయి. ఈ అమ్మాయిలు కట్టారు కదండి, మన జీడికాయ ఇవి వస్తాయి కదండి, జీడి పిక్కలు, జీడికాయలు కాస్తాయండి, జీడి చెట్లు, వాటి కింద కాయలు అనమాట. ఇవి పులుసు పెడదామని పెడుతున్నాను అనమాట. ఇదిగోండి పులుసు వేసి మూత పెడతానండి. చూద్దామండి పులుసు ఎంతవరకు వచ్చింది. ఇదిగోండి చూస్తానికి అయితే వెరైటీగా కోడిగుడ్లో ఉన్నాయి. ఇదిగోండి ఇంకొకసారి కొద్దిగా దగ్గర అవనిద్దామండి. పులుసు మేము ఎక్కువ ఉంచుకోమండి, అది కొంచెం దగ్గర కావనిద్దాం. కావాల్సిన వాళ్ళు ఉంచుకోవచ్చండి, కానీ పులుసు తక్కువ ఉంటేనే అన్నం ఎక్కువ కలుస్తుంది. అందరూ అనుకుంటారు ఎక్కువ పులుసు ఉంటే మంచిది, ఎక్కువ తినొచ్చండి. సరే, అది రాంగ్ అండి. ఇదిగోండి పులుసు అయితే దగ్గరికి అయిపోయింది, సరిపోతుంది. ఆ వేడికి ఇంకా లాగేస్తుందండి కొంచెం, కొండ వేడికి. ఇదిగో పులుసు అండి తయారైపోయిందండి. ఇదిగోండి పులుసు తయారు, ఇంకా తింటమే అండి. బాకీ చాలా బాగుందండి, చూస్తానికి టేస్ట్ కూడా బాగుందండి. తిని చూసాను కొద్దిగానే.